14 నెలల కూటమి పాలనలో అభివృద్ధి జరగలేదు కానీ 1.86 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తొంగలో తొక్కారని విమర్శించారు. ఇక ప్రభుత్వం ఉద్యోగులకు అందాల్సిన ఆర్ఎస్ కూడా ఇవ్వలేదని అన్నారు. స్త్రీ నిధి కింద పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దారుణమని అన్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభావ పథకాలపై అసలు ఊసే లేదని రవీంద్రనాథ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిపోయింది. ఈ 14 నెలల్లో దాదాపు 1,86,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది. ఈ మొదటి సంవత్సరంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాని అంతా కలిపి దాదాపు 84,000 కోట్ల రూపాయలు ప్రజలందరికీ బాకీ పడడం జరిగింది. మొత్తం అంతా కూడా ఎలక్షన్స్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ హామీలు ఇచ్చి బాండ్లు ఇచ్చి ఇంటింటికి నమ్మించేదానికి వాళ్ళంతా కూడా పెద్ద ప్రయత్నం. ఏమంటే మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, బడ్జెట్ సహకరిస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే సంపద సృష్టించేస్తాం, మేము చెప్పినట్టుగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి ప్రజాగలంలో